భోగీపలైశ్చ కర్పూరం నాగవళ్ళీ దళైర్యుతం ముక్తాచూర్ణం సమన్వితం తాంబూలం ప్రతిగుహ్యతాం. అమ్మవారి నోరు ఎప్పుడూ ఎర్రగా ఉంటుందిట. అమ్మ నోటి నుంచి వచ్చే మాట కూడా ఎప్పుడూ సుమధురంగా ఉంటుందిట. అమ్మ తాంబూల పూరిత ముఖిట. లలితా సహస్రనామంలో మనం వింటూ ఉంటాం కదా, శాస్త్రంలో కూడా ఈ శ్లోకం గురించి విన్నాం కదా. మరి ఆ సంప్రదాయ తాంబూలానికి కావలసినటువంటి పదార్థాలన్నీ చూశారు కదా. ఒక 3 ఆకులు తీసుకొని కాస్త సున్నాన్ని చేర్చి ఒక 10 గ్రాముల చొప్పున నేనైతే ఇక్కడ క్వాంటిటీ తీసుకున్నానండి. లవంగాలు 10 గ్రాముల్లో కాస్త మనం తగ్గించుకొని వేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటినీ కూడా ఇలా చేర్చి పెట్టుకొని ఒక పొడిగా కొట్టుకొని దానికి కాస్త పచ్చకర్పూరాన్ని, బయట మనకి ముత్యాలపు పొడి అని పాన్ షాప్స్లో దొరుకుతూ ఉంటుంది, అది గనక తెచ్చి కాస్త చేరిస్తే, ముత్యాల పొడి అన్నానని ముత్యాల్ని కలిపి పొడిగా కొట్టారు, అదొక ప్రాసెస్ ప్రకారం చేస్తారండి. వాటన్నింటినీ చేర్చి ఒక పొడిగా చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని అనేక రకాల పూజల్లో, ప్రతి పూజలో ముఖ్యంగా శ్రావణ మాసంలో అమ్మవారి ఆరాధనలో ఈ తాంబూలం ఒక్కటి సమర్పించండి, లేదా ప్రతిరోజు ఈ తాంబూలాన్ని అమ్మకి సమర్పించి భోజనం తర్వాత మనం తీసుకుంటే గనక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అమ్మవారు మనకు ప్రసాదిస్తుందనమాట. అమ్మకి ఈ తాంబూలం అంటే అంత ఇష్టం. ఒక 3 నెలల పాటు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు.